ప్రాక్టికల్ కుర్రా స్నేక్ చేసి నాగుపాము అంటారు. ఇది ఇట్లా బయట వీడియో చిక్కి ఇట్లా పట్టదు, ఇట్లనే పట్టాలి. పడగలేపింది అది పడిగిపోయింది. ఇండియన్ ప్రాక్టికల్ కుర్రా స్నేక్ ఇండియన్ ప్రాక్టికల్ కుబ్రా స్నేక్. ఇది వచ్చేసి కరీంనగర్ డిస్ట్రిక్ట్ గంగారం మండలం లోకల్లో అయితే మన సురేష్ అన్న గారు ఫోన్ చేసారు. కొంచెం ఇటు రండి అన్న పక్కకు. ఇక్కడ ఎప్పుడు కనబడ్డది ఇది? ఇప్పుడే జస్ట్ అయితే ఇంతకు ముందు అయితే కనబడ్డది. సురేష్ అన్న కనబడగానే మనకి కాల్ చేసారు. తొందరగా వచ్చిన అన్న నేను ఒక్క 5 నిమిషాలలో రావడం జరిగింది. ఇండియన్ ప్రాక్టికల్ కుబ్రా స్నేక్. దీని సైంటిఫిక్ అంటే నాజా అంటారు, తెలుగులో వచ్చేసి నాగుపాము అంటారు. ఇది ఇట్లా బయట చేస్తే మాత్రం ఒక గంట నుంచి గంట 30 నిమిషాలు కూడా మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి మాత్రం పోతే బతికే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే మన ఆయుర్వేదిక మందులు అనేవి అసలుకి పనిచేయవు స్నేక్ బయట అయితే మాత్రం. అలాంటివి అన్నీ ఎవరైతే తీసుకోకూడదు. ఆ పిల్లలు కూడా ఇట్లాంటి పామును చూసినప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా టచ్ చేయడం కానీ ఇలాంటివి మాత్రం చేయకూడదు. ఎందుకంటే ఇది బయట చేసే అవకాశం ఉంటుంది. మాకేంటంటే కొంచెం ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి మేమైతే పడతాం. ఎవరైతే ఇట్లా ఫ్రీ హ్యాండ్లింగ్ చేయకూడదు. ఎప్పుడు ఇది బయట చేస్తుంది అనేది ఎవరు కూడా చెప్పలేము. ఎందుకంటే దీన్ని నమ్మరాదు. ఇది ఏంటంటే విషపురుగు కాబట్టి నమ్మరాదు అన్నట్టు. ఇది పాము వాటికి ఇది దగ్గర ఇట్లా దగ్గర చెప్పులు ఉన్నాయి, చెప్పులు ఎవరికైనా ఇట్లా దగ్గర వస్తే ఇప్పుడు ఇది తోకన అది ఇడిచి పెడితే ఉరికేస్తుంది. దగ్గర ఉంటారు కదా పిల్లలు, చిన్న పిల్లలు దూరం ఉండాలి. బాగా ప్యూర్ నల్ల ఉంది మొత్తం. వెనకాల కొంచెం డబ్బు ఇట్లా లైట్ కొట్టగానే బుస్సు బుస్సు ఉంటాను. చిన్నదే కానీ అది ఎట్లా బుస్సు అన్నది తెలుసా? ఒకటేసారి చూస్తే పెద్ద పాము లెక్క. లేరా నువ్వు ఇది అంటే ఇది బాగా సంవత్సరాలు అయితే ఉండేది. దీనికి ఒక 7-8 నెలలు అట్లా అంతే. చంపిన కొద్ది అత్తనే ఉంటుంది. చంపుతే అత్తి దగ్గర ఉంటే అత్తి. ఎందుకంటే చుట్టుపక్కల ఉంటాయి. దీనైతే పట్టి మన సురక్షితమైన అడవి ప్రాంతంలో తీసుకువెళ్ళి వదిలివేయడం జరుగుతుంది. ఎలాంటి పాముల్ని మాత్రం చంపడం అనేది అయితే అస్సలుగా ఉండదు. ఎందుకంటే వీటిని మనం కాపాడుకోవాలి కాబట్టి వీటిని అయితే పట్టి సురక్షితమైన అడవి ప్రాంతంలో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎక్కువ శాతం అక్కడ మనకి ఇల్లు కానీ పొలాలు ఏం చేయాలనే తీసుకుపోయి వదిలివేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇది నా కాలు నేను ఊపుతున్నా చూడరి. ఇది కాలు ఊపితే చూస్తుంది. ఇది అంతే ఇట్లా. ఇది అయితే చెవులు అయితే వీటికి అయితే ఉండవు. ఈ పడిగెత్తుడు అంటే మనల్ని చూసే పడిగెత్తి చూపెడుతుంది అంతే. చెవులు ఉండేవి ఉండే ఏదన్నా సప్పుడు మరి ఇంటి పిలువరేది సౌండ్ అది ఇట్లా చేతి చూపెడుతుంది. చూడ
ఒక బండి డబ్బు డబ్బానంట అంటే ఇలా బ్లాక్ ఉంటాయి, పసుపు కలర్ ఉంటాయి, కొంచెం వైట్ ఉంటాయి, ఇంకా చాలా ఏజ్ అయిపోయినాక మాత్రం బాగా వైట్ అయిపోతుంది. ఎంత పడగా కూడా కనబడదు. చీరలకి కట్టెలు ఉండే దాన్ని నిగ్గానే జల్దీ ఆ టేబుల్ డబ్బా దగ్గర మూతది దాన్ని అట్లనే ముడతాయి. వస్తుందా వీడియో మంచిగా వస్తుందా? డబ్బా దీనైతే మనం డబ్బులు వేసేద్దాం. మొన్న నీ సైకిల్ వేపించుకోవాలి ఇంకొక పని వచ్చింది ఓకే, దీన్ని బట్టి సురక్షితమైన అడవి ప్రాంతంలో రెడీ చేద్దాం. నా పని గిట్ల మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, శివ. వావ్